హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు నా కేబిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఓ మంచి రోజు ఎపిసోడ్ 3 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరు ప్రతి ఎపిసోడ్ లోనూ ఈ ముఖ్యమైన పనిలోనే ఉన్నారు. ఆ ముఖ్యమైన పని ఏంటో మీరే చూసేయండి. ఇద్దరు కలిసి లవ్ మేకింగ్ అంతా అయ్యి అంత టయర్డ్ గా ఇద్దరు పడుకున్నారు. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మళ్ళీ అంటూ ఇంకో రౌండ్ స్టార్ట్ చేశారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మనటి ఆ చైన్ ని చూసి ఈ చైన్ కి అర్థం ఏంటి? దానికి యాక్. ఇందులో 2 వాయిస్ ఉంది. ఈ 2 వాయిస్ కి అర్థం యోర్ యాక్, నా పేరే అని చెప్తాడు. నీ పేరు చాలా డిఫరెంట్ గా ఉందిరా, కానీ బాగుంది. ఇప్పుడు యాక్ టీని చూసి సరే అయితే నేను బయలుదేరుతానని చెప్తాడు. దానికి టీ ఏరా అంత త్వరగా, స్నానం చేసి నిదానంగా వెళ్ళు. దానికి యాక్ అయ్యో ఇప్పటికే చాలా లేట్ అయింది, తర్వాత ఓయి నన్ను చంపేస్తాడు. ఓయి ఎవరు? దానికి మన యాక్ ఏం చెప్పకుండా మన డీని చూస్తూ ఉన్నాడు. సర్లే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసి అని చెప్తాడు. దానికి యాక్ డీని చూసి ఏం పర్లేదు నేను చెప్తాను, ఏం కాదు. ఓయి మా అన్నయ్య అని చెప్పడం కంటే నాన్నలాంటోడు, ఎప్పుడు నన్ను మా నాన్నలాగా చూసుకుంటాడు. దానికి డి మీ అన్న మీ నాన్నలాగా, మరి నువ్వు మీ అమ్మలాగానా? దానికి యాక్ కావచ్చు కాకపోవచ్చురా, నాకే తెలీదు. సరే నేను బయలుదేరుతాను అంటూ మన యాక్ బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు డి యాక్ ని చూసి నీ క్యాప్ మర్చిపోకురా, నువ్వు ఇక్కడికి ఏసీ రిపేర్ చేసేవాడిలాగా వచ్చావు. సో నీ డ్యూటీని కరెక్ట్ గా చెయ్యాలి కదా. మీకు సర్వీస్ చేయడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ సర్వీస్ కి మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. సరే సార్ నేను బయలుదేరుతానని చెప్పేసి యాక్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన యాక్ జిమ్ లో ఓయి చెర్లతో క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెర్ మన యాక్ మెళ్ళలో ఆ చైన్ లేదు కదా. యాక్ నీ చైన్ ఎక్కడా? దానికి యాక్ కూడా అదా, అయ్యో ఇప్పుడు ఏం చెప్పేది, నాకే తెలీదు, ఎక్కడో పడేసుకున్నాను. ఏంటి ఎక్కడో పడేసుకున్నావా? నిజం చెప్పరా, ఎవరికైనా ఇచ్చావా లేదా ఎక్కడైనా పెట్టావా? ఇదే సమయానికి ఇక్కడ హాస్పిటల్లో కావో డీమెడ్ లో ఉన్న చైన్ ని చూసి ఏరా ఏంటి చైన్ కొత్తగా ఉంది, ఎవరిచ్చారా అని అడగ్గా దానికి నాకు ఈ చైన్ ని ఎవ్వరూ ఇవ్వలేదు, నాకే నచ్చింది వేసుకున్నాను. ఇక్కడ జిమ్ లో చెర్ర అయితే వద్దలకుండా మన యాక్ ని ఎక్కడ అడుగుతూనే ఉన్నాడు. నిజం చెప్పు, ఆ చైన్ ని ఎవరికైనా ఇచ్చావా? మన యాక్క ఫుల్ గా తడబడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాకుండా ఏమో నాకే తెలీదు అని చెప్తున్నాడు. అదే సమయానికి ఇక్కడ కావో రే నిజం చెప్పరా, ఈ చైన్ నీకెవరిచ్చారు? అలా ఏం లేదురా, బాగుంది వేసుకుంటున్నానంతే. దానికి కావో చాలా సెడక్టివ్ గా సార్ ఈ మధ్య తరచుగా ఎవరినో కలుస్తున్నట్టున్నారు, ఎవరా అందగాడు? దానికి డి అయితే ఏంట్రా నువ్వు మరి ఇలా కనిపెట్టేస్తున్నావు, చాలా స్మార్ట్ గా ఉన్నావురా, నువ్వు అనుకుంటున్నట్టు అంత రిలేషన్ లేదు, జస్ట్ సెక్స్ బడ్డీ అంతే. ఓ అలానా, ఏదో చెయ్ అని చెప్తూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ జిమ్ లో అయితే ఇంకా వదలట్లేదు. ఇప్పుడు ఓయి అయితే యాక్ ని నిజం చెప్పు ఎవరికిచ్చావా చైన్ ని? దానికి యాక్ కూడా సరే ఒప్పుకుంటాను, నేను ఒకరికి ఇచ్చాను, మా మధ్య అంత రిలేషన్ ఏం లేదు, జస్ట్ ఒక సెక్స్ బడ్డీ అంతే. దీని వినిగానే ఓయి చెర్లైతే అంత ఆశ్చర్యంగా మన యాక్ ని చూస్తూ ఉన్నారు. ఏంట్రా ఇది కొత్తగా ఉందని మన యాక్ ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్లో కావో డి దగ్గర ఏరా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ 1 నైట్ స్టాండా లేదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ దాకా సాగిందా? చూసి జాగ్రత్తగా ఉండరా. తర్వాత ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు సిరీస్ అంతా అస్సలు చూడకరా. ఆ సిరీస్ వల్ల 27% లవ్ లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ లవ్ సిరీస్ అన్ని నీ మనసును మార్చేస్తుంది. సో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నా పేషెంట్స్ కూడా చాలా మంది ఇలానే మారిపోయారా. దానికి డి అయితే నేనేం నీ పేషెంట్ ని కాదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు మన డి కావాలు ఇద్దరు నడుస్తూ వస్తూ ఉన్నారు. అక్కడే టెరు తనతో పాటు ఒక లేడీ డాక్టర్ నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు. పక్కనే ఉన్న లేడీ డాక్టర్ అయితే డీని చూసి హాయ్ డి అని చెప్పి నవ్వుతూ పలకరిస్తూ ఉంది. దానికి మన డి కూడా హలో మేడం ఎలా ఉన్నారని చెప్పి ఓ తెగ నవ్వుతూ పలకరించి అక్కడి నుంచి వచ్చేస్తాడు. దాన్ని చూసి కావో అయితే వా ఏమి యాక్టింగ్ రా, నిజంగా ఆస్కార్ అవార్డ్ నీకే ఇవ్వాలనుకుంటాను, చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు తెగ నటించేస్తున్నావు. దానికి డి కూడా అలా ఏం లేదు నువ్వు ఊరుకోరా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇంకేముంది, ఇద్దరు కలిసి ఆ రొమాంటిక్ లైట్ కింద రొమాంటిక్ గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యాక్ డీని చూసి దీని తర్వాత ఇంకో 2 రోజులు నేను ఇక్కడికి రాలేనురా,
బాక్సింగ్ ట్రైనింగ్ ఉంది, చాలా బిజీ అయిపోతాను. దానికి టీ కూడా ఏం పర్లేదు, నేను కూడా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను, స్కాలర్షిప్ పేషెన్స్ అంటూ. సో నువ్వు బిజీగా ఉండడంలో నాకేం ఇబ్బంది లేదని చెప్తాడు. దానికి నేను ఈ రోజు కూడా చాలా బిజీగా ఉన్నాను, రావద్దనే అనుకున్నాను, కానీ ఒకరి మెసేజ్ చూసాక రాకుండా ఉండలేకపోయాను. నువ్వు ఎక్కడున్నావు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఏం చేస్తున్నావంటూ ఎవరో నాకు మెసేజ్ చేశారు. దాన్ని చూసి టీ, ఏంటి ఈ మెసేజ్ ని నేను సెండ్ చేశానా? అస్సలు లేదు, ఇలాంటి మెసేజెస్ అన్ని నేను సెండ్ చేయను. ఎవరో నాతో ఫ్లర్ట్ చేస్తూ ఈ మెసేజ్ సెండ్ చేశారు, తెలియకుండా ట్యాప్ చేసి ఆ మెసేజ్ నీకు ఫార్వర్డ్ అయ్యిందంతే. ఇలా చెప్తున్న డీని మన యాక్ చూసి, ఎలా కథలు చెప్తున్నావురా అంటూ మన డీని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మన డీ అయితే ఒక్క వీడియో మెసేజ్ ని చూపిస్తాడు. సరే దీని సంగతి ఏంటి అంటూ మన యాక్ వర్కౌట్ చేస్తున్నట్టు ఒక వీడియో మన డీకి సెండ్ చేశాడు. ఆ వీడియోని చూపిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి యాక్, నేనేం నేను సెడ్యూస్ చేయలేదే, వర్కౌట్ చేస్తున్నాను, నేను బిజీగా ఉన్నానంటూ నీకు చూపించాను అంతే అని చెప్తాడు. దానికి డీ చూసి, సరే అయితే నువ్వు నన్ను మిస్ చేయట్లేదు అంతే కదా? దానికి యాక్ కూడా, అవునవును నేను నిన్ను మిస్ చేయట్లేదు. రే నిజం చెప్పరా, నువ్వు నన్ను మిస్ చేయట్లేదా? మిస్ చేస్తున్నానంటే జస్ట్ ఐ మిస్ యూ అని చెప్తే పోయింది, దాంతో క్లియర్ అయిపోతుంది. దానికి యాక్, హేరా నువ్వు ఇంకా లైట్ మార్చలేదా? ఎందుకురా నువ్వు ఇంత లేజీగా ఉన్నావు? దాన్ని చూసి డి, రే నువ్వు మాట మార్చకు, నువ్వు నన్ను మిస్ చేస్తున్నావా లేదా? ఓ రేని, సరేరా ఒప్పుకుంటాను, నేను నిన్ను మిస్ చేస్తున్నాను, ఐ మిస్ యూ అని చెప్పేస్తాడు. దానికి డి చాలా సంతోషంగా, అమ్మయ్య నేను గెలిచేశాను అని చెప్తాడు. ఇప్పుడు మన డీ లేచి బల్బ్ తీసుకొచ్చి బల్బు మార్చరా అని చెప్పి మన యాక్కి ఇస్తాడు. దాన్ని చూసి మన యాక్, ఏంటి నేను బల్బు మార్చాలా? నువ్వేరా, ఇంకెవరు, మార్చు. దానికి యాక్ కూడా ఇవన్నీ చూపి నేను మార్చేస్తాను అని అలానే ఆ బల్బును మారుస్తాడు. ఇప్పుడు లైట్ రాగానే ఫావ్ అని మన డీ క్లాప్స్ కొడుతూ బ్రిలియంట్, మార్వెలస్ అని మన యాక్ ని పొగిడేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి యాక్, చండాలంగా ఉందిరా, ఇలా నన్ను అసహ్యంగా పొగడకరా అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ జిమ్ లో చోర్ ఏదో వర్క్ చేస్తూ ఉంటే అక్కడికి జిమ్ లో వర్క్ చేసే ఒక అబ్బాయి, ఈ అబ్బాయి పేరు జో, నేరుగా చర్ దగ్గరకు వచ్చి, ఓయి ఎక్కడా? దానికి చర్ కూడా, ఓయి ఇందాకే బయటికెళ్ళాడు, ఏంటి సంగతి అని అడగ్గా, అంటే మా నాన్న ఒంట్లో బాలేదు, కొంచెం పేమెంట్ కావాల్సి వస్తుంది, ఓయి ఇస్తామని చెప్పారని చెప్తాడు. దానికి చెర్ కూడా, ఓయి వచ్చాక ఈ సంగతి చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఓయి రాగానే మన చెర్ ఓయి దగ్గర, ఇందాక జో వచ్చాడు పేమెంట్ కోసం అని. దానికి ఓయి కూడా, అవును నాకు కూడా చెప్పాడు, వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేదంట, పేమెంట్ ఇద్దామని చెప్తాడు. దానికి చెర్, కరోనా వల్ల మన జిమ్ ని మూసేసి అప్పులు పాలైపోయాం, తర్వాత మళ్ళీ లోన్ తీసి ఇప్పుడు ఈ జిమ్ ని నడిపిస్తున్నాం, ఆ లోన్ కి ఇంట్రెస్ట్ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు అతనికి పేమెంట్ ఇవ్వగలవా? దానికి ఓయి, ఇంకేం చేద్దాం, ఇవ్వాలి కదా. ఇప్పుడు చెర్ ఓయిని చూసి, నేను ఒకటి చేయనా, మా అమ్మని ఒక మాట అడుగుతాను, తను నాకు హెల్ప్ చేస్తుందని చెప్తాడు. దానికి ఓయి, ఏరా నువ్వు డబ్బున్నోడివి, ఈ జిమ్ లో నువ్వు వచ్చి వర్క్ చేయడమే చాలా గొప్ప, మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం అదంతా వద్దురా. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన డి హాస్పిటల్లో ఉంటే మా అన్నయ్య యాక్ వీడియో కాల్ చేశాడు. యాక్ డి దగ్గర, ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నాను, జిమ్ లో లేదు, సో నీతో మాట్లాడాలనిపించింది అందుకే కాల్ చేశాను చెప్తాడు. దానికి డి, ఎందుకురా ఊరికే అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నన్ను మిస్ చేస్తున్నానంటే ఐ మిస్ యూ అని చెప్పరా, అప్పుడే నేను నీతో మాట్లాడతాను, లేదంటే లేదని చెప్తాడు. దానికి యాక్ కూడా, సరే బాబు నేను నిన్ను మిస్ చేశాను అందుకే కాల్ చేశాను. అలానే డి కళ్ళని చూసి, డి ఏమైంది, ఎందుకు నీ కళ్ళు అలా ఉన్నాయి, ఏడ్చావా లేదా దేనికైనా బాధపడుతున్నావా? దానికి డి, అలా ఏం లేదు నేను బానే ఉన్నానని చెప్తాడు. లేదురా నీ కళ్ళు అదోలా ఉన్నాయి, ఏం జరిగిందో చెప్పు. దానికి డి కూడా, ఏం లేదురా నేను బానే ఉన్నాను, సరే ఈ రోజు నైట్ ఫ్రీగా ఉన్నావా? ఫ్రీగా ఉంటే రూమ్ కి రా అని పిలుస్తాడు. దానికి యాక్ వెంటనే, దీనికోసమే కదరా నేను ఇంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా వస్తానని చెప్తాడు. ఇలా ఫోన్ మాట్లాడి కట్ చేస్తే వెనక ఇద్దరు నర్స్ నిల్చొని, డి యుద్ధం మొదలైంది, ఏంటి యుద్ధమా అని చెప్పి బయటికి వచ్చి చూస్తే డి సపోర్టర్స్ కి టెర్ సపోర్టర్స్ కి ఇద్దరికి
వాగ్వాదాలు ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్ టెర్ సపోర్టర్స్ అయితే మన డి గురించి చాలా చెత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మన డి రెస్టారెంట్ లో టెర్ కి ప్రపోజ్ చేస్తే టెర్ కాదన్నాడని, ఈ స్కాలర్షిప్ కి కావాలని అప్లై చేశాడని, ఇంకా ఏదేదో చెత్తగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని విని డి సపోర్టర్స్ ఇవన్నీ మీకెలా తెలిసింది ఇలా అడుగుతుండగానే అక్కడికి డాక్టర్ టెర్ వస్తారు. ఇలా టెర్ రాగానే డాక్టర్ డి సపోర్టర్స్ ఒకవైపు, డాక్టర్ టెర్ సపోర్టర్స్ ఒకవైపు, ఇద్దరు సపరేట్ గా నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కావు అయితే వాళ్ళ దగ్గర ఇవన్నీ మీకెలా తెలుసు, ఇవన్నీ అబద్ధాలు, ఊరికే చెప్తున్నారని చెప్తాడు. అయినా గానీ టెర్ సపోర్టర్స్ వదలకుండా మేం చెప్తుంది నిజం, టెర్ రిజెక్ట్ చేశాడనే కావాలనే డి స్కాలర్షిప్ కి అప్లై చేశాడు. ఈ రూమర్ నే అందరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ డాక్టర్ టెర్ కూడా వాళ్ళందరినీ చూసి ఇవన్నీ మీకెవరు చెప్పారు, ఇవన్నీ నిజాలు కాదని చెప్తాడు. అయినా గాని వాళ్ళు అస్సలు నమ్మకుండా ఇదే నిజమంటూ తెగ వాదిస్తున్నారు. ఇప్పుడు మన డీకి పౌరుషం వచ్చి నేను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాను ఇలా మన డీ చెప్పగానే టెర్ మొహమే అదోలా అయిపోతుంది. అలానే మన డి పక్కనే ఉన్న నర్స్ ని చూసి తర్వాత కావోని చూసి ఏరా నేను రిలేషన్షిప్ లో ఉన్నాను కదా, దానికి కావో కూడా అవును నిజం, తన మెడలో ఉన్న చైన్ కి ఓనరే తిన బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఏంటి అనేలాగా అందరూ అంత ఆశ్చర్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు డి చాలా కోపంగా వెళ్తూ ఉంటే వెనక్కి టెర్ వచ్చి డి ఆగు, డి 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 అంటూ వెనక్కి కుక్క పిల్లలాగా వెళ్తూ ఉన్నాడు. అయినా డి అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కావో డి దగ్గర హేరా సడన్ గా ఇలా చెప్పేశావు, నువ్వు సీరియస్ గా ఎవరితో అయినా రిలేషన్షిప్ లో ఉన్నావా? దానికి డి చి అలా ఏం లేదురా. దానికి కావో అయితే ఫేక్ బాయ్ ఫ్రెండా, ఊరికే చెప్పావా? ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఎవరు నటిస్తారా? దానికి టీ అయితే ఆ చైన్ని పట్టుకొని ఉన్నారులే ఒకరు అని మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన యాక్ ని ఇంటికి పిలిచాడు కదా, ఇద్దరు కలిసి అంతే రొమాంటిక్ గా వైన్ తాగుతూ ఉన్నారు. ఇప్పుడు మన డి యాక్ ని చూసి యాక్ మన రిలేషన్షిప్ ని ఒక 4 months సీరియస్ గా తీసుకెళ్దాంరా అని చెప్తాడు. దానికి యాక్ ఏంటి మనం స్టార్టింగ్ లోనే ఏం మాట్లాడుకున్నాం, మన రిలేషన్షిప్ అనేది జస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ దాకే ఉండాలి, ఒకరి పర్సనల్స్ లో ఒకరు తల దూర్చకూడదు, ఒకరి మీద ఒకరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పావు. కానీ ఇప్పుడేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయితే నువ్వు ఇప్పుడు నన్ను ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఉండమంటున్నావా? ఫస్ట్ ఎపిసోడ్ లో 1 night స్టాండ్, సెకండ్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ లో ఫేక్ బాయ్ ఫ్రెండ్. ఒక్కో ఎపిసోడ్ కి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగా బిల్డ్ అవుతూ ఉంది. దానికి టీ అవునరా నువ్వు మాత్రం నటించవే అనుకో, నాకు స్కాలర్షిప్ దొరుకుతుందిరా, స్కాలర్షిప్ వస్తే నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటాను, లేదంటే నేను అబ్రాడ్ వెళ్ళలేనురా. దానికి యాకైతే డాక్టర్స్ దగ్గర డబ్బులుండవా? డాక్టర్లు బాగా రిచ్ రా, ఎందుకురా ఇలా నటిస్తున్నావు? ఇదంతా కుదరదు, ఈ రిలేషన్ ని ఇక్కడితో ఆపేద్దాం. ఇలా చెప్పేసి మన యాక్ ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెనక టీ అయితే మన యాక్ ని తెగ బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్లీజ్ యాక్ నా కోసం ఒక జస్ట్ 4 months మాత్రమే ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించు, ఇది బయట ఎవరికి తెలీదు, మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దానికి యాక్ అయితే చాలా సీరియస్ గా ఏరా నువ్వేమనుకుంటున్నావు, నేను ఒక బాక్సర్ ని, నేను ఇలా రిలేషన్షిప్ లో ఉన్నానని తెలిస్తే అది ఒక అబ్బాయితో మళ్ళీ నా కెరియరే పోతుందిరా. దానికి డి యాక్ నువ్వు ఏ కాలంలో ఉన్నావు, ఇది 2024, ఇవన్నీ సహజం రా అని చెప్తాడు. జస్ట్ మా హాస్పిటల్ వరకు మాత్రమే ఉంటుంది. దానికి యాక్ ఇందాకే చెప్పావు మనం ఏ కాలంలో ఉన్నామని, నేను నీ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తే జస్ట్ నీ హాస్పిటల్ వరకు మాత్రమే ఉంటుందా, బయటికి ఎలా అయినా తెలిసిపోతుందిరా. దీని తర్వాత మన ఇద్దరం కలవకపోవడమే మంచిదని చెప్పేసి అక్కడి నుంచి మన యాక్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మన డి యాక్ ని వెతుక్కుంటూ జిమ్ కే వచ్చేసాడు. అక్కడ ఓయి ఉన్నాడు. ఓయి దగ్గరకొచ్చి యాక్ ఉన్నారని అడగ్గా ఇప్పుడు ఓయి మన డి వేసుకున్న చైన్ ని చూస్తూ ఓహో అయితే ఇదా సంగతి ఇలా మనసులో అనుకుంటూ యాక లోపలున్నాడు వచ్చేస్తాడని చెప్పేసి డీని లోపలికి పిలుచుకెళ్తాడు. ఇప్పుడు యాక్ డి దగ్గర నేను నీకు ఆల్రెడీ చెప్పేశాన్రా, నేను నీకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించును అని, మళ్ళీ ఎందుకురా నా వెంటే పడుతున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చినా నువ్వు చెప్తుంది అస్సలు జరగదని చెప్తాడు. అయినా డి వదలకుండా మన యాక్ దగ్గర బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ప్లీజ్ యాక్ నా కోసం ఒప్పుకోరా. అయినా గాని యాక్ అస్సలు ఒప్పుకోకుండా నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నా ఆన్సర్ మాత్రం ఇదే, నేను ఒప్పుకోను. ఇలా అరిచేసి మన యాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన డి
డీకైతే అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడే అని పక్కనే ఒక పోస్టర్ ఉంది. మన డి జిమ్ లో జాయిన్ అవడానికి ప్లాన్ వేసేసాడు. నేరుగా చైర్ దగ్గరకు వచ్చి నేను మీకు 6 months కి కలిపి ముందుగానే పేమెంట్ ఇచ్చేస్తాను, కానీ నాకు ఒక్క కండిషన్ మాత్రమే ఉంది. నాకు పర్సనల్ ట్రైనర్ గా యాక్ మాత్రమే రావాలి. దానికి చెర్ర అయితే హో అందులో ఏముంది, యాకే మీకు పర్సనల్ ట్రైనర్ గా వస్తారని చెప్పి మన డీకి మాటిచ్చేస్తారు. ఇక్కడ ఓయి అయితే యాక్ దగ్గర డీకి పర్సనల్ ట్రైనర్ గా ఉండమని చెప్పి తెగ బ్రతిమలాడుతూ ఉన్నాడు. మన యాక్ అయితే అసలు కుదరదని చెప్పేస్తాడు. రే నేను మీ అన్నరా, మీ అన్నను అడుగుతున్నాను, నా కోసం ఒప్పుకోరా అని అడిగినా నా వల్ల అసలు కుదరదని చెప్పేసి అక్కడ నుంచి యాక్ వెళ్ళిపోతాడు. ఇక్కడ డి అయితే చైర్ దగ్గర నాకు పర్సనల్ ట్రైనర్ గా యాక్ మాత్రమే రావాలి, లేదా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి చైర్ అయితే ఓయికి కాల్ చేసి నువ్వు యాక్ ని ఎలా అయినా ఒప్పించాలి, లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చైర్ బెదిరిస్తూ ఉన్నాడు. ఇలా బెదిరించి ఫోన్ కాల్ కట్ చేసి అలానే డీని చూసి ఈ రోజు మీకు ట్రైనర్ గా యాక్ రాడు, మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళేసి రేపు ప్రశాంతంగా రండి, రేపు మీకు పర్సనల్ ట్రైనర్ గా యాక్ ఖచ్చితంగా ఉంటాడని చెప్పి మేనేజర్ పేమెంట్ ని తీసుకుంటాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఓయి యాక్ దగ్గరకు వచ్చి మనం ఒక మ్యాచ్ ఆడుదాం, అందులో నువ్వు గెలిస్తే డీకి పర్సనల్ ట్రైనర్ గా నువ్వు రావద్దు, అదే నేను గెలిస్తే ఖచ్చితంగా నువ్వే డీకి పర్సనల్ ట్రైనర్ గా రావాలి. సరే అని చెప్పి ఇద్దరు బాక్సింగ్ రింగ్ లో దిగారు. ఓయి ముందే ఛాంపియన్, ఏముంది ఓయినే గెలిచేస్తాడు. ఇంకేముంది నెక్స్ట్ డే నుంచి మన యాక్ డీకి ట్రైనర్ గా మారిపోతాడు. డీ దగ్గరకు వచ్చి నిల్చొని ఈ షర్ట్ వేసుకొని ఒక షర్ట్ ఇస్తాడు. వావ్ ఈ డ్రెస్ చాలా బాగుంది, ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలా? దానికి యాక్ చాలా చిరాగ్గా ఏం అవసరం లేదు, ఈ డ్రెస్ వేసుకొని ఒక పోస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మన యాక్ అయితే సీరియస్ గా మన డీకి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. కానీ మన డీ అయితే వాడొచ్చిన ఉద్దేశమే వేరు. యాక్ చెప్తుంది వినకుండా యాక్ చెయ్యి కాలు అంటూ కావాలని నిదానంగా తాకుతూ సెడ్యూస్ చేస్తున్నాడు. వీడిందుకే వచ్చాడని మన యాక్ కూడా తెలుసు, అయినా పట్టించుకోకుండా మన డీకి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ట్రైనింగ్ అంతా అయ్యి చాలా టైర్డ్ గా ఇద్దరు కూర్చుంటారు. ఇలా యాక్ డీ పక్కనే కూర్చోగానే డీ కావాలనే వాడి చేతిని తీసుకొచ్చి మన డీ తొడ మీద పెట్టుకుంటాడు. అలానే యాక్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరి చాలా క్లోజ్ గా చూస్తున్నాడు. అలానే యాక్ దగ్గర చాలా రోజులైంది కదా మనం ఇద్దరం కలిసి సిరీస్ ని చూసి, ఫ్రీగా ఉంటే ఈ రోజు రాత్రికి రా అని చెప్తాడు. దానికి యాక్ వెంటనే అదేం అక్కర్లేదని చెప్పేస్తాడు. అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడే, దేనికి లొంగట్లేదే అని మన డీ చాలా చిరాగ్గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యాక్ డీ దగ్గరకు వచ్చి సరే అయితే మనం ఒకటి చేద్దాం, నేను నీకు 5 minutes టైం ఇస్తాను, ఈ 5 minutes లోపు నువ్వు నన్ను ఫేస్ మీద ఒక పంచ్ చేసావే అనుకో, నువ్వు చెప్పింది నేను వింటాను, అలా లేకపోతే నేను చెప్పిదే నువ్వు వినాలి. సరే అని చెప్పి ఆ టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. 5 minutes అయినా గానీ ఒక్క పంచ్ కూడా మన డీ యాక్ ని చేయలేకపోతాడు. టైమర్ కాగానే మన డీకి అయితే చాలా బాధేసేస్తుంది. అలానే చాలా డల్ గా కింద కూర్చునేస్తాడు. చేతికి వేసుకున్న గ్లౌస్ అన్ని అలానే పీకి పారేసి చాలా డల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మన డీ డల్ గా ఫేస్ పెట్టేసరికి మన యాక్ కూడా చాలా డల్ గా అయిపోతాడు. మన డీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని రూమ్ కి వెళ్ళడానికి రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు. ఇలా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే అక్కడ ఒక కార్ వస్తుంది. ఆ కార్ ని చూడగానే మన డీకి సడన్ గా ఏదో ఫ్లాష్ అవుతూ ఉంది. ఎవరో ఆ కార్ లో యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ అయి పడిపోయినట్టు ఇలా ఒక సెకండ్ ఫ్లాష్ అయ్యి అలానే నిల్చో ఉండిపోతాడు. ఇప్పుడక్కడికి మన యాక్ వచ్చి ఎరా ఇలానే నిల్చో ఉండిపోయావు, రా వెళ్దామని చెప్పి మన డీ చేపట్టుకుని మరి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పిలిచికెళ్తాడు. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీద నిల్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు యాక్ డీని చూసి ఏరా నేను చెప్పగానే ఎలా ఒప్పుకున్నావు, నన్ను పంచ్ చేయగలవు అని నీకేమంత నమ్మకం? దానికి డీ అయితే ఎందుకంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేయవు, ఖచ్చితంగా నువ్వు నన్ను హర్ట్ చేసేలాగా ఏం చేయవు. దానికి యాక్ ఏం అర్థం కాకుండా ఏం చెప్తున్నావురా, నాకేం అర్థం కావట్లేదు. దానికి డీ కూడా ఫస్ట్ టైం మనం ఎలా కలుసుకున్నాం, నేను ఫుల్ గా తాగేసి నిన్ను సెడ్యూస్ చేసి చెత్త బుట్ట దగ్గర కూర్చున్నాను రా, నీకెందుకు అని నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. నన్ను దగ్గరుండి తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేశావు. రెండోసారి నన్ను ఎవరో బార్లో హెరాస్ చేస్తూ ఉంటే నువ్వే దగ్గరుండి కాపాడి మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చావు. నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా నువ్వే తయారు చేసి పెట్టి వెళ్ళావు. దానికి యాక్ ఆశ్చర్యంగా ఏంటి ఇవన్నీ నేను చేశానని నీకెలా తెలుసు? దానికి డి ఏరా ఈ కాలంలో సీసీటీవీ అని ఒకటి ఉంది, దాని మూలంగా తెలుసుకున్నానని చెప్తాడు.
ఏంటి రూమ్ లో సీసీటీవీ ఉందా? రే రూమ్ లో కాదురా, రూమ్ బయట ఉంది. అమ్మయ్య అదే కదా, ఇంకో రూమ్ లో ఉందేమో అని చాలా భయపడిపోయాను. ఇంత చేసినా నువ్వు నన్ను రిజెక్ట్ చేయవని ఒక నమ్మకం రా, అందుకే అడగాలనిపించింది నువ్వు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తావా అని. సర్లే పర్లేదు, నీకు నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ, దీని తర్వాత దీని గురించి ఇంకెప్పుడు తీయను. ఇలా చాలా బాధగా చెప్పేసి అక్కడి నుంచి మన డీ వెళ్ళిపోవడానికి తయారవుతాడు. ఇప్పుడు యాక్ టక్కని మన డీని ఆపి మన డీ చేయిని మన యాకే పట్టుకొని వాడి ఫేస్ మీద వాడే పని చేసుకుంటాడు. అలానే డీని చూసి నువ్వు నన్ను పని చేసేసావురా, నువ్వే గెలిచావని చెప్తాడు. దీన్ని చూస్తున్న మన డీకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి అనేలాగా మన యాక్ ని చూస్తున్నాడు. నేను నీకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తానని చెప్తాడు. నేను నీకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించడానికి రెడీగా ఉన్నానంటూ మన యాక్ చెప్తాడు. దానికి డీ కూడా చాలా ఆశ్చర్యంగా, ఏంటి నిజంగా చెప్తున్నావా? దానికి మన యాక్ కూడా, ఏరా 4 నెలలు అంతే కదా, అయితే నేను రెడీ అని చెప్తాడు. దానికి డీ కూడా, అమ్మాయ ఇప్పుడేరా నాకు ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. చూడ్డానికి అంత అందంగా ఉంది. ఇద్దరు కూడా అంత సంతోషంగా చూస్తున్నారు. దాన్ని చూసి యాక్, ఈ రోజు ఏం ఫెస్టివల్స్ లేవు కదా, దానికి డీ ఏదో ఒక మాల్ ఓపెనింగ్ గా ఉంటుంది, ఏమైతే ఏమి చూడ్డానికి చాలా బాగుంది కదా అని ఇద్దరు ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్ డీని చూసి, ఈ 4 months తర్వాత నీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది కదా, ఈ 4 months లోపే నాకు ఛాంపియన్షిప్ ఉంది. దానికి డీ, ఈ 4 months తర్వాత నువ్వు ఛాంపియన్ అయిపోతావు. దానికి యాక్ కూడా, ఈ 4 months తర్వాత నీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది అని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ హాస్పిటల్లో ఎప్పుడు మన డీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఒక నర్స్ అబ్బాయి. ఆ అబ్బాయి లేడీ డాక్టర్ దగ్గర రెస్టారెంట్ లో డీ టెర్ కి ప్రపోజ్ చేశాడు. టెర్ కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కోపంతోనే స్కాలర్షిప్ కి అప్లై చేశాడు అంటూ ఏదేదో మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని లేడీ డాక్టర్ అడగ్గా, అక్కడుండి డైరెక్ట్ గా చూసిన వాళ్ళే నాకు చెప్పారు అంటూ ఇలా చెప్తూ ఉంటే అక్కడికి డాక్టర్ టెర్ వచ్చి, ఇవన్నీ నీకెందుకు, ఎందుకు దీని గురించి ఇంతలా డిస్కస్ చేస్తున్నావు? దానికి అబ్బాయి అయితే, మీ అపోనెంట్ ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు? అతను మీ అపోనెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీకే ఎక్కువ ఓట్స్ రావాలి, మీరే డిగ్నిటీగా ఉన్నారు, సో మీకే స్కాలర్షిప్ రావాలి, అతన్ని ఊరికి మీరు సేవ్ చేయకండి అంటూ ఈ అబ్బాయి తెగ మొత్తుకుంటున్నాడు. ఇలా వీళ్ళు రచ్చ చేస్తూ ఉంటే అక్కడికి మన డీ కావోలు తర్వాత డీకి సపోర్ట్ చేసే ఒక నర్స్ అక్కడికి వస్తారు. ఎందుకు మీరు ఇలా ఇంత అనవసరంగా మాట్లాడుతున్నారు అని మన డీ ఏదో చెప్పే లోపే అక్కడ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఆ లిఫ్ట్ లో మన యాక్ అంత హ్యాండ్సమ్ గా ఒక బొకేని పట్టుకుని వస్తాడు. ఇలా మన యాక్ ని చూడగానే అక్కడున్న అమ్మాయిలందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. డీ, ఈ బొకే నీకోసమే అంటూ ఆ బొకేని మన డీ మీద విసిరేస్తాడు. మన డీ కూడా అందంగా క్యాచ్ చేస్తాడు. అలానే మన డీ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా హక్ చేసుకుని, మరి బాగుందా డార్లింగ్ అని చెప్తాడు. దానికి డీ కూడా బాగుంది అని చెప్తాడు. చుట్టూ చూస్తున్న వాళ్ళకైతే, ఓ మై గాడ్, మన డీ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటూ తెగ మురిసిపోతూ వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. అక్కడ టెర్ర అయితే చాలా కోపంగా మన డీని చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు రూమ్ కి వచ్చి ఇద్దరు అంత సంతోషంగా, చూసావా వాళ్ళ మొహాలు ఎలా మాడిపోయాయో. ఆ టెర్ మొహం అయితే మాడిపోయిన మసాలా దోశలా అయిపోయింది. వాడి మొహం ఏంటి, నీ గురించి తప్పుగా మాట్లాడాడు కదా ఒక నర్స్, వాడి మొహం చూడాలే, నిజంగా వాడి మొహం చూస్తుంటే నాకు పిచ్చ నవ్వు వచ్చింది. ఇలా వీళ్ళు డిస్కస్ చేస్తూ తెగ సంతోషపడిపోతూ ఉన్నారు. ఈ సంతోషంలో నేను నీకు ఫుడ్ వండుతానని మన డీ చెప్తాడు. ఏంటి నీకు వంట వచ్చా? దానికి డీ, ఏమనుకుంటున్నావు నా గురించి, నేను షెఫ్ యు శిశుడిని, నా వంట నువ్వే చూస్తావు కదా అని ఇద్దరు వంట చేయడానికి సిద్ధమవుతారు. సాస్ ఒకరు తయారు చేస్తూ ఉంటే నూడిల్స్ ఒకరు తయారు చేస్తున్నారు. చూడ్డానికైతే చాలా డిలీషియస్ గా తయారు చేస్తూ ఉన్నారు. అలానే ప్లేటింగ్ చేసి ఇద్దరు కూర్చుంటారు. ఇప్పుడు యాక్ టీని చూసి, ఏరా దీన్ని తినొచ్చా అని అడగ్గా, దానికి టీ అయితే, ఏరా ఇలా అడుగుతున్నావు, ఉండు నేను ఒక స్పూన్ తిని చెప్తాను అని ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు. వావ్, ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుందిరా, నువ్వు కూడా తినని చెప్తాడు. దాన్ని మన యాక్ నమ్మి అలానే ఒక పెద్ద స్పూన్ తీసి నోట్లో పెట్టుకుంటాడు. అంతే, తూ అని అలానే ఊంచేస్తాడు. దాని చేసి మన డీ అయితే పడి నవ్వుతున్నాడు. ఏరా నమ్మేసావా, ఉప్పు కాస్త ఎక్కువైందిరా. దాని చూసి మన యాక్ అయితే, నిజంగా చాలా బాగుంది, తినరా అంటూ
మన డీ ప్లేట్ లో ఉండే నూడిల్స్ ని మన డీకి తినిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి విండో దగ్గర నిల్చొని వైన్ తాగుతూ ఆ వ్యూ ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన యాక్ స్ప్రేయింగ్ బాటిల్ ని తీసుకొని ఆ విండో మీద ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని రాస్తాడు. దాన్ని మన డీ చూసి అలానే ఆ బాటిల్ ని తీసుకొని ఫ్రెండ్స్ అనే దాన్ని కొట్టేసి ఫేక్ ఫ్యాన్ అని రాస్తాడు. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ నుంచి ఫేక్ బాయ్ ఫ్రెండ్ కి ప్రమోట్ అయ్యింది. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.